అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. పన్నెండు వచనం చదువుదాం, చూడండి. 12 వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవకు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇలా సమకూర్చావు. స్తోత్రమయ్యా. నీ దాసుడు బలహీనుడు ప్రభు, నీ బలహీన దాసుని నీ బలముతో నింపండి. అయోగ్య దాసుడు నీ కృప చూపండి. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి, నూతనపరచండి. స్థిర మనస్సు, స్థిర చిత్తము దయచేయండి ప్రభు. నీకు స్తోత్రమయ్యా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరు అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడండి. దాసుని నాయన మరుగు చేయండి. బిడ్డలందరినీ బలపరిచి ప్రోత్సహించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము రెండు రకాలుగా ఉంటుంది. దేవుని వాక్యము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రేమా సందేశం అంటారు. రేమా సందేశం అంటే సమకాలీన సమాజంలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రస్తుత వ్యక్తుల యొక్క స్థితిగతులకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు చూపించేటువంటి వచనాన్ని బట్టి ప్రజెంటు ఏది ఇంపార్టెంటో, ఏది ప్రాముఖ్యమో, ప్రజెంటు ఇప్పుడున్న సందర్భాల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది అవసరమై ఉన్నదో దానిని బోధించేది రేమా సందేశం అంటారు. ఇంకొక టైపు ఉపదేశం ఉంది, దాన్ని లోగస్ అంటారు. దానిది ఏంటంటే బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని విపులంగా అంతా విభజించి ఒక్కొక్క పుస్తకం అందులోని సందేశాలన్నిటినీ కూడా అర్థమయ్యేటట్టు బోధించటం. అంటే ఇది ఎలాంటిదంటే టీచింగ్ లాంటిది. లోగాస్ కూడా దేవుని వాక్యమే, అయితే టీచింగ్ లాంటిది. అయితే ఇందువల్ల ఏం జరిగిద్దంటే బైబిల్లోని సబ్జెక్ట్ అర్థమైద్ది. బైబిల్లోని సబ్జెక్ట్ అర్థమైద్ది. ఉదాహరణకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, కావ్య గ్రంథాలు ఉన్నాయి, అలాగే తర్వాత కీర్తనలో పుస్తకం ఉంది, తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, తర్వాత అపోస్తలుల పుస్తకాలు ఉన్నాయి. అసలు ఏ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశారు, అందులోని ప్రాముఖ్యమైన సందేశం ఏంటి? ఇప్పుడు ఆదికాండం ఉంది. ఆదికాండం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, అందులో ఉన్నటువంటి మూల సందేశం ఏంటి, దాని నుంచి మనకు పాఠం ఏంటి? నిర్గమాకాండం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాని గురించినటువంటి విశ్లేషణ ఏంటి? అలాగే లేవియకాండం సంగతి ఏంటి, సంఖ్యాకాండం సంగతి ఏంటి, ఒక్కొక్క పుస్తకాన్ని గురించి వివరించవచ్చు. అలాగే బైబిల్లోని సందేశాలన్నిటిని కూడా వివరణాత్మకంగా చెప్పవచ్చు. దాన్ని లోగస్ అంటారు. దానివల్ల ఏం జరిగిద్దంటే వినేవాడికి సబ్జెక్ట్ అర్థమైద్ది. టీచింగ్ చేసినప్పుడు పాఠం నేర్చుకుంటారు పిల్లలు. ఇది ఎక్కువ శాతం బైబిల్ క్లాసులకు ఉపయోగపడిద్ది. బైబిల్ క్లాసుగా ఉంటే అందులో అచ్చంగా బైబిల్ని గురించి తెలుసుకోవాలి, బైబిల్ విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, బైబిల్ చెప్తున్నటువంటి అనేక సత్యాలను గ్రహించాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు బైబిల్ క్లాస్కి అటెండ్ అవుతారు. అలా అటెండ్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్క పుస్తకం, దాని మూలం ఏంటి, దానిలోని చరిత్ర ఏంటి, దానిలోని రహస్యాలు ఏంటి అనేది అట్లా. ఎందుకంటే ఇంకా వాళ్ళకి బైబిల్ గురించి తెలియాలి, బైబిల్లోని చరిత్రలు తెలియాలి, విషయాలు తెలియాలి, ఆ రహస్యాలు తెలియాలి అనేది కొంతమందికి ఆరాటం ఉంటుంది. కానీ ఇలాగా సామాజికంగా కూడుకున్నప్పుడు బైబిల్ని గురించి తెలుసుకోవాలి, బైబిల్లోని చరిత్రలు తెలుసుకోవాలి అని అందరికీ ఉండదు. అయ్యా నేను బాధలో వచ్చాను, నేను సమస్యలో వచ్చాను, ఆత్మీయంగా దిగజారు వచ్చాను, లేకపోతే మండుతా వచ్చాను, లేకపోతే ఎండుతా వచ్చాను, లేకపోతే కష్టాల్లో వచ్చాను, రోగాల్లో వచ్చాను, బాధల్లో వచ్చాను, ఇరుకుల్లో వచ్చాను, ఇబ్బందుల్లో వచ్చాను, నిందల్లో వచ్చాను, అవమానాల్లో వచ్చాను, కేసుల్లో వచ్చాను, శోధనలో వచ్చాను, సైతాను పీడనలో వచ్చాను, లేకపోతే ఆనందంలో వచ్చాను, ఆహ్లాదంలో వచ్చాను, సాక్ష్యం తీసుకొని వచ్చాను, రకరకాల కారణాలతో వచ్చి కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి
ఇప్పుడు చాలా రకాల సమస్యలతో వచ్చి కూర్చున్న వ్యక్తికి నేను బైబిల్లో ఆదాము చరిత్ర చెప్పాను అనుకో, లేకపోతే కయ్యని చరిత్ర చెప్పాను అనుకో, దానివల్ల ప్రయోజనం కలగదు. కయ్యను చరిత్ర ఒకవేళ తెలుసుకొని వాళ్ళలాగా దుష్టత్వం కలిగి ఉండకూడదు అనే పాఠం నేర్చుకుంటాం, అంతవరకే. ఆ సందేశం విన్నప్పుడు ప్రస్తుతం నీ ఉన్న పరిస్థితుల్లోంచి నీకు సమాధానం కానీ, లేకపోతే ఆదరణ కానీ, లేకపోతే హెచ్చరిక కానీ, లేకపోతే ప్రోత్సాహం కానీ ఏం లభించదు. వాక్యం వినేవాళ్ళు జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి, ఈ పాఠం వినండి. అర్థమైందా? నీకు లభించదు. ఆదాము గురించి చెబితే ఆదాము గురించిన సబ్జెక్ట్ వచ్చింది, కయ్యను గురించి చెబితే కయ్యను గురించిన సబ్జెక్ట్ వచ్చింది, హేబెల్ని గురించి చెబితే హేబెల్ని గురించిన సబ్జెక్ట్ వచ్చింది, హవ్వను గురించి మాట్లాడితే హవ్వను గురించిన సబ్జెక్ట్ వచ్చింది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఓ పాఠం అబ్బిద్ది. అప్పుడేం జరిగిద్దంటే ఏ విధమైన ఒత్తిడి లేనివాడికి క్లాసు ఒక సబ్జెక్ట్ దొరికిద్ది, అంతవరకే. కానీ అందరికీ సరిపోయినట్లుగా, అందరి కన్నీరు తుడవబడేటట్టు హెచ్చరిక పొందాల్సినోడు హెచ్చరిక, సబ్జెక్టు పొందాల్సినోడు సబ్జెక్టు, ఆదరణ పొందాల్సినోడు ఆదరణ, తప్పుడు మార్గంలోంచి బయటికి లాగబడాల్సినోడు లాగబడుట, ఇవన్నీ జరగాలంటే రేమా సందేశం పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడి మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు అందరూ జస్ట్ బైబిల్ క్లాస్ కోసం రాలా. శుక్రవారం కానీ, ఆదివారం కానీ, బుధవారాలు కానీ ఇలా సామూహికంగా అందరం కూడుకునేటప్పుడు ఈ సంఘం యొక్క నియామక కూటాల్లో అందరూ కూడా సబ్జెక్టు కోసం రారు, లేకపోతే బైబిల్ క్లాస్ కోసం రారు. దేవుని వాక్కు కోసం, ఆయన సమాధానం కోసం, ఆయన ఆదరణ కోసం, ఆయన ప్రోత్సాహం కోసం, ఆయన హెచ్చరిక కోసం, ఆయన ఇచ్చేటువంటి భరోసా కోసం, ధైర్యం కోసం రకరకాల కారణాలతో వచ్చి కూర్చుంటారు. మరి ఇప్పుడు ఎవరెవరు ఏ కారణం చేత వచ్చి కూర్చున్నారు, ఎవరెవరికి ఏ సందేశం అందించాలో నాకేం తెలుసు? అన్నీ తెలిసినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, ఇందాక దైవజనుడు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత సమయంలో మన ఆత్మీయ స్థితిగతులను ఎరిగిన వాడై ఉన్న దేవుడు మనకి ఏ సందేశం ఇస్తాడో అని నేను కనిపెట్టుకుంటాను, మీరు కనిపెట్టుకుంటారు. దేవుడు మాట్లాడితేనే ఇక్కడ కూర్చున్నవాడు తృప్తిగా లేచి వెళ్తాడు, లేకపోతే అర్ధాకలతో పోయినట్టు ఉంటుంది. సో అందరికీ తృప్తి కలిగినట్లు దేవుడు వాక్యే ప్రత్యక్షం అవ్వాలని నేను కూడా ప్రార్థనలో వేడుకుంటా. అలా నేను ఈరోజు మీకు ఏం బోధించాలి దేవా, నువ్వేం సందేశం ఇస్తున్నావు ఈరోజు నీ పిల్లలకి అని దేవుని ముందు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఈ వచనం మీదికి నా మనస్సును తీసుకెళ్ళాడు. సో దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు అందించి ముగిస్తాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఏను గుర్తోళ్ళు వస్తే ముందే చెప్పండి. సరే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఇది అంత్య దినములలో జరిగేటువంటి ఘట్టం. క్రమము తప్పితే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎప్పుడు జరిగిద్ది? యేసుక్రీస్తు రాకడకు ముందు సంఘము చివరి ఘట్టంలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభవంలో గుండా సంఘం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రేమ చల్లారిపోయి తండ్రులే పిల్లల మీదకి లేచి, పిల్లలు తండ్రుల మీదకి లేచి ఒకడినొకడు చెరసాల పాలు చేసుకొని ఒకడినొకడు చంపుకునేటువంటి దుర్మార్గకరమైనటువంటి రోజులు వచ్చేస్తాయని మాట్లాడాడు. సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి ప్రయాణం చేస్తున్నటువంటి ఘట్టంలో లోకంలో అక్రమం పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అది జరుగుతుంది. మనుషుల యొక్క అక్రమం పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా డేంజర్గా మారే అవకాశం ఉంది లోకం తీరు. మరి లోకం అలా అక్రమంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి సంఘం ఎలా ఉండాల్సి ఉంది? సంఘము సక్రమంగా ఉండాల్సి ఉంది. లోకము అక్రమంలోకి వెళ్ళిపోతే సంఘం సక్రమంగా ప్రయాణం చేయాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే
లోకంలో అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోయి ఒకటికొకడు శత్రువుగా మారిపోయినటువంటి ఘట్టం జరుగుతుంటే, మనకున్నటువంటి శత్రువు సంఘములో చేర్చబడిన మనల్ని కూడా కొన్ని విషయాల్లో చల్లార్చడానికి పోరాడతాడు, ప్రయత్నిస్తాడు అనేది పాఠం. మనకు ఒక శత్రువు ఉన్నాడని అనేక పర్యాయాలు దేవుడు వాక్యంలో మాట్లాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-8 ఒకసారి చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు 8 నాన్న 6-8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అద్దు అక్కడ ఏమన్నాడో చూడండి. 5-6 అది 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. అది 5-6 అనేది నేను క్లారిటీ ఇవ్వలేదు. 5-8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వీడు ఎవరిని వెతుకుతూ తిరుగుతాడు ఒకసారి మీరు ఆలోచించండి. వీడు తనకి లోబడ్డ వాళ్ళనా, తన మీద రివర్స్గా తిరుగుబాటు చేసిన వాళ్ళ మీదనా? ఎవరిని ఎదుగుతాడు వీడు? రైట్, వీడి మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే సంఘం. వీడిని ఒప్పుకుంది ఎవరంటే సంఘం. వీడికి లోబడింది ఎవరంటే, లోబడనిది ఎవరంటే సంఘం. సంఘం రివర్స్ సాతానుకి. కాబట్టి సాతానుకేమో సంఘం శత్రువు, సంఘానికేమో వాడు శత్రువు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రచారాలు మీరు చూడండి. వాళ్ళు మిగిలిన వాళ్ళ జోలికి తక్కువగా పోతారు, మెయిన్ ప్రత్యర్థి మీదకి ఎక్కువగా పోయి వాళ్ళ మీద విమర్శలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అలాగే సంఘం దృష్టి అంతా సైతానుగాడి కదలికల మీద, సైతానుగాడి దృష్టి అంతా సంఘం యొక్క కదలికల మీద. పరస్పర యుద్ధం, పరస్పర దాడి. ఈ మాట ఎఫెసీ పత్రిక 6:12 సాక్ష్యం ఇచ్చింది. మనకు పోరాటం ఉంది దురాత్మల సమూహంతో అన్నాడు అక్కడ. మనం శత్రువుని గూర్చి మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. అలాగే మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాణ్ణి కూడా మర్చిపోకూడదు. మర్చిపోయిన నాడు వాడి మాయలో చిక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువే, సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడుతూ అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఇది లోకానికి వర్తించిద్ది, మనకు కాదని మనం అనుకోవద్దు. అక్రమము లోకంలో విస్తరించినప్పుడు లోకంలోని వ్యక్తుల ప్రేమ చల్లారిద్ది. అక్రమము లోకంలో విస్తరించినప్పుడు లోకంలోని వ్యక్తుల ప్రేమ చల్లారిద్ది. అదే అక్రమం సంఘంలోనికి ప్రవేశిస్తే సంఘంలో వ్యక్తుల ప్రేమ కూడా చల్లారే అవకాశం ఉంది. అక్రమం ఎక్కడైతే ఏర్పడిద్దో అక్కడ ప్రేమ చల్లారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి అక్రమం అనేది వాడు ఎంటర్ చేయడానికి మన శత్రువు అయినటువంటి, మన విరోధి అయినటువంటి అపవాది నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ప్రేమ ఒక్కదాని విషయంలోనే మనల్ని చల్లార్చడానికి, ఆర్పేయడానికి ట్రై చేస్తాడా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? మనలో వాడు ఆర్పేయడానికి చూసేవి, చల్లార్చడానికి చూసేవి అనే ఒక ప్రశ్న మీద మనం అన్వేషించుకుంటే కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ప్రేమ. వాటిలో మొట్టమొదటిది ఏమిటి? ప్రేమ. లోకంలో ప్రేమ చల్లారిపోయినా దానికి అర్థం ఉంది, ఎందుకంటే అది లోకం, దేవుని ఎరగదు. కానీ దేవుని సంఘం క్రీస్తు రక్తము చేత విమోచింపబడి, ప్రేమ చేత ఏర్పరచబడి, ప్రేమ చేత పిలవబడి, ప్రేమ చేత రక్షింపబడి, ప్రేమలో పుట్టినటువంటి సంఘము ప్రేమ విషయంలో చల్లారిపోకూడదు. కానీ మనలో దేవుడు మండించినటువంటి దైవిక ప్రేమ అనే దాన్ని చల్లార్చడానికి శత్రువు నిరంతరం పోరాడుతూనే ఉంటాడనే సత్యాన్ని కొంచెం రాసుకోండి. చదువుకున్న వాళ్ళు దయచేసి కొంచెం పెన్ను పేపరు కొంచెం ఉపయోగించి కొంచెం రాసుకోండి. లేదన్నా నా మనసుకి ఆ శక్తి ఉంది, నా మైండ్కి ఆ గ్రాహ్య శక్తి ఉందంటే అవసరం లేదు. మన శత్రువు అయినటువంటి, విరోధి అయినటువంటి అపవాది మనలో దేవుడు రగిలించినటువంటి ప్రేమ జ్వాలని చల్లార్చడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు. మనలో దేవుడు ప్రేమ జ్వాల రగిలించాడట, తెలుసా మీకు?
ఆ రోజు వరకు నేను యేసు ప్రభుని గురించి ఇష్టపడలేదు. ఏం జరిగిందో ఒక రాత్రి తెల్లవారేసరికి విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది యేసయ్య మీద. ఆకర్షించాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తామని పరమగీతంలో మాట్లాడింది కదా సంఘకన్య. అట్లాగా ఏందో యేసు ప్రభు దర్శిస్తే అంతే. అమ్మా ఒక్కసారి పక్కన వాళ్ళని పలకరించండి. మీరు లైన్లో ఉన్నారో లేదో డౌట్ నాకు, అందుకని పక్కన వాళ్ళకి చేతులు కలిపి పలకరించండి. చేతులు కలపండి, కరోనా ఏం లేదుగా, కలపండి, పలకరించండి, చేయగలపండి, మాట్లాడండి. బాగున్నావా, బతికే ఉన్నావా, సజీవమేనా నీవు ఇంకను అని అట్లా ఒకళ్ళు పలకరించండి. ఏం లేదు, చాలా ఆశగా వచ్చారు పాపం దేవుని మాటలు వినాలని. దేవుడు చల్లబరిచాడు, కాస్త గాలి తగులుతుంది, మనం కూర్చున్నాం. ఈ ప్రశాంతత వేళ వద్దన్నా కూడా కాస్త కునుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నా భయం. నేను మాట్లాడినా పాట పాడినట్టే ఉంటుంది. అందుకని కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినే లేరా రాజువు నీవేనని. ప్రభు గొప్ప నామానికి మహిమ చెప్పండి, గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా వినండి. మీరు మంచిగా వింటే ఎదుటోళ్ళు కూడా చెప్పగలుగుతారు. దేవుడు తానే పలికినటువంటి మాట ఇది. అనేకుల ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరించుట చేత అన్నాడు. రాకడ దినాలు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా యేసయ్య చెప్పిన ఆ ప్రవచన వాక్కు ఇప్పటి కాలంలో నెరవేరుతుంది. అది లోకంలో నెరవేరుతుంది, సంఘంలో కూడా నెరవేరుతుంది. దేవుడు మనలో రగిలించినటువంటి ప్రేమ జ్వాల ఆయనే రగిలించాడట మనలో. అంతే, యేసయ్య దర్శిస్తే ప్రేమ జ్వాల అలా ఎగసిపడిద్ది అన్నమాట. అప్పటిదాకా స్వార్థానికి బతికేవాడు సైతం యేసయ్య సంధించాడంటే ప్రేమామూర్తిగా మారిపోతాడు. అంతే. సరిగ్గా యేసు చేత ఒకడు దర్శించబడితే అతడు ఖచ్చితంగా దైవికమైన ప్రేమ కలిగిన వాడై ఉంటాడు, ప్రేమ లేని వాడై ఉండడు. అదంతే. మనం నిజంగా యేసు చేత దర్శించబడ్డామా, పరిశుద్ధాత్మ చేత సంధించబడ్డామా, దేవుని ఆత్మ నిజంగా మనలో పనిచేస్తున్నాడా అనేది రుజువు నీకు నిజంగా కావాలంటే ఇదొక్కటి పరీక్షించుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను. వాటిలో మొట్టమొదటిది, నీవు ప్రేమ కలిగి ఉన్నావో లేదో సరిగ్గా పరిశీలించుకొని చూసుకో. ప్రేమ నీలో పొంగి పొర్లుతుందనుకో, నువ్వు లైన్లో ఉన్నట్టే, డౌట్ లేదు. ఎందుకంటే యేసయ్య దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యంలో మొట్టమొదటిది మనలో ప్రేమని నింపేస్తాడంటండి. ఆ మాట ఉంది బైబిల్లో. రోమాపత్రిక 5:5-2 చూడు ఒకసారి. 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా క్రీస్తు ప్రేమ ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. అది అబ్బాయి, దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడిందట.
వినండి ప్రియులారా, ఒకప్పుడు మనలో లేని దైవిక ప్రేమ ప్రభు మనల్ని దర్శించుట ద్వారా పరిశుద్ధాత్మ మూలంగా మనలో కుమ్మరించబడిద్దట. ఈ ఈ ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడిద్దట. అంటే ఇది లోకంలో సహజంగా అందరూ కలిగి ఉండే ప్రేమ కాదు. ఆహా, తల్లి మీద బిడ్డ, బిడ్డ మీద తల్లి కలిగి ఉండే ప్రేమ ఉంటుందే. ఆవు దూడ మీద ఆవుకి, ఆవు మీద దూడకే. ఏమండి, జంతువుల్లో ఉండే ప్రేమ, అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఉండే ప్రేమ, ఇదంతా మామూలు ప్రేమ. ఇది లోకంలో అన్యులకు కూడా ఉంటుంది. కానీ మనలో దేవుడు కుమ్మరించే ప్రేమ వినూత్నమైంది, ప్రత్యేకమైంది. అది ఎలాంటిదో మీకు చూపిస్తాను నేను. అయితే అది దేవుడే మనలో పుట్టిస్తాడట. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. దేవుడు మనలో ప్రేమను పుట్టిస్తాడా? పుట్టిస్తాడట. ఇక్కడ ఒక చోట ఏముంది? రోమాపత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిది. రెండవది, పరమగీతం ఒక్కసారి చూసుకోండి. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం చదువు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. రైట్, అది యెహోవా పుట్టించు జ్వాల. దేవుడు పుట్టించే జ్వాల. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ రగిలించినది. యేసయ్య మీద మనకుండే ప్రేమ అలాంటిది. అగాధ జలములు ఆర్పజాలనంత ప్రేమ. ఆశ్చర్యం చెప్పనా? నిజంగా మనం దేవుని చేత సంధించబడితే, పరిశుద్ధాత్మ మన హృదయంలో ప్రేమ కుమ్మరిస్తే, మన హృదయంలో కుమ్మరించబడిన దేవుని ప్రేమను ఆర్పటం కూడా అగాధ జలాల వల్ల కాదట. ఇప్పుడు యేసయ్యకు మన పట్ల ఉన్న ప్రేమ అగాధ జలాలు ఆర్పలేని ప్రేమ అంటే సరిపోయింది. ఎందుకంటే అంత బలమైన ప్రేమ ఆయనకు ఉంది. కానీ సంఘానికి యేసయ్య మీద అంత ప్రేమ ఉందా? ఉందంట. ప్రేమ మరణం అంత బలవంతమైనది. అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా మనకి అంటే దేవుడే పుట్టించాడట. దేవుడే పుట్టించాడంట. ఇందాకేం చెప్పాను? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో, అది మనకు పుట్టిందా, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. వినపడలా? మనకు పుట్టలా, పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడింది. ఇక్కడ కూడా మనలో రేగిన ఈ ప్రేమ జ్వాల యెహోవా పుట్టించు జ్వాలట. అగాధ జలములు దాన్ని ఆర్పజాలవట. నిజమే. బండెడు కట్టెలు పేర్చి, బోధకుడా చెప్పు, యేసు కావాలా ప్రాణం కావాలా? నాకు యేసే కావాలి. నిలువున తగలబెడుతున్నా తగలబడిపోతూ కూడా నాకు యేసే కావాలి. సహోదరులారా, నేను కాలిపోతున్నా, నాకు తెలుసు చచ్చిపోతున్నా, కానీ నేను ఈ చావులో కూడా కోరుకుంటున్నా, మీరు కూడా నా వలె యేసుని ప్రేమించి ధన్యులు కావాలి. అసలు ఏందండి ఈ లవ్వు? నీకు విడాకులు ఇస్తానన్నా సరే, విడాకులు ఇస్తే ఇవ్వు, కానీ యేసయ్యను మాత్రం వదలను. నిన్ను చంపి పడేస్తాను, చంపితే చంపు, యేసును మాత్రం వదలను. నిన్ను ఇరిగిందా కొడతా, ఎర్రగొట్టు, పర్వాలేదు, యేసును మాత్రం వదలను. నీ ఉద్యోగం ఓడబీగుతా, నా సంగతి తెలుసా నీకు? నీవు పద్దాకలు యేసు గీసాను అంటే ఊరుకోను, ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు, యేసును మాత్రం వదలను. ఊరి నాయన, ఏం జరిగిందిరా అయ్యా?
క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది లేదు. కరువైన, ఖడ్గమైన, హింస అయినా, నిందైన, ఉపద్రవమైన, మరణమైన. అలాగే మనలో కలిగిన యేసు పట్ల ప్రేమని కూడా ఎవడు ఆర్పజాలడు. ఇది మన తీర్మానం, ఇది మన తీర్మానం. అవునా? స్తోత్రం. యేసయ్యకు మన మీద ఉన్న ప్రేమను ఎవరు ఆర్పజాలరు? సో మనకు యేసయ్య మీద ఉన్న ప్రేమను కూడా ఎవరు ఆర్పజాలరు. నిజమే కదా? మరి అట్లయితే మొదట నీకుండిన ప్రేమ వదిలితివి అన్నాడు ఏంది? మరి అట్లయితే అనేకుల ప్రేమ చల్లారిద్ది అన్నాడేంది? అంటే మనలో పరిశుద్ధాత్మ రేపినటువంటి ఆ అగ్నిని, ప్రేమ జ్వాలని ఏదో ఒక విధంగా ఆర్పటానికి శత్రువు అయితే మనలో దేవుని మూలంగా కలిగిన ఆ ప్రేమను ఆరిపోనీయకుండా బలిపీఠం మీద అగ్ని నిరంతరం మండాలన్నట్టు మనలో దేవుడుంచి నా ప్రేమ జ్వాల ఆరిపోకుండా మనమే జాగ్రత్త పడాలి. సంఘం జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలు జాగ్రత్త పడాలి. సాధారణమైన ప్రేమ అయితే కాదు, అసాధారణ ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. ఇది ఎలాగో మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను అన్నా కదా, రైట్. యేసు ప్రభు దర్శించేంత వరకు జక్కయ్య పిల్లికి బిచ్చం పెట్టాడా? లూకాసు వార్త 19లో మీ అందరికీ తెలిసిన ఆయన. మనిషి పొట్టే కానీ ప్రపంచం మొత్తం తెలిసాడు. పేరు జక్కయ్య. యేసు ప్రభు జక్కయ్యను దర్శించేంత వరకు జక్కయ్య పిల్లికి బిచ్చం పెట్టాడా? జాలి, దయ ఏమన్నా చూపించాడా మనుషుల మీద? ముక్కు బిండి వసూలు చేసుకున్నాడు ఆయన, పన్ను. ఆయన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య పన్నులు వసూలు చేసుకుంటాడు, సుంకం వసూలు చేసుకుంటాడు. ఈ సుంకం వసూలు చేసుకునేవాడికి, ఫైనాన్స్ వసూలు చేసుకునేవాడికి, పన్నులు వసూలు చేసుకునేవాడికి కనికరం పనికిరాదు. కొంచెం కనికరం కలిగినవాడు అనుకో, జనం డబ్బులు ఇరు. ఫైనాన్స్ వాడు కూడా అంతే, గమనించండి మీరు. ఒకరోజు మర్యాదగా మాట్లాడతారు, రెండో రోజు మర్యాద, మూడో రోజు వస్తాను తిడతా వస్తారు. ఏంది మాకు ఇది కర్మ, ఏందంట మాకు దరిద్రం, ఎన్ని రోజులకి నువ్వు ఇచ్చేది, లేకపోతే ఒక మాట చెప్పు, ఈయనని చెప్పు అని. ఇక వాడి ఒకవాడైతే బూతులే మాట్లాడుకుంటూ వస్తాడు. జక్కయ్య బతుకు అది. అయ్యా ఇవాళ బేరం కాలేదా అంటే ఊరుకోడు, ఇవాళ వ్యాపారం కాలేదా అంటే ఊరుకోడు, వ్యాపారం కాదు అడుక్కో, నాకెందుకు, నాకు కట్టాల్సింది నాకు కట్టవా అంటాడు. సుంకపు గుత్తదారుడు, కనికరము, జాలి, ప్రేమ అన్న వాటికి స్థానం లేని కఠినాత్ముడు, ఊరు మొత్తం ఏకమై పిలిచిన పిలుపు పాపి అయిన మనుష్యుడు. కానీ ఆశ్చర్యం చూడండి, జనమంతా జక్కయ్యని ఎట చూశారు? ఒక శత్రువులాగా చూశారు. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను శత్రువులాగా చూస్తే నేను కూడా మిమ్మల్ని ఎట చూస్తా? శత్రువులనే చూస్తా. నన్ను ప్రేమించిన వాళ్ళు నేను ఎందుకు ప్రేమించాలి? ఏడ్చారు. నన్ను ద్వేషించే వాళ్ళని నేను ఎందుకు ప్రేమించాలి? నేను ద్వేషిస్తా అని ఇంకా కొంచెం కఠినమైపోయాడు జక్కయ్య. వాళ్ళు అసహించుకునే కొద్దీ, వాళ్ళు ద్వేషించే కొద్దీ ఇంకా కఠినపరచబడ్డాడు. కానీ యేసు ప్రభు దర్శించిన తర్వాత ఆశ్చర్యకరమైన మార్పు వచ్చేసింది జక్కయ్య జీవితంలో. అప్పటిదాకా ఊరు మొత్తం జక్కయ్యను అసహించుకుంది, శత్రువులా భావించింది. లెక్క ప్రకారం ఊరు జక్కయ్యకి శత్రువు. కానీ ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో, పరిశుద్ధాత్మ మూలంగా జక్కయ్యలో ఏ ప్రేమ కుమ్మరించబడింది? దేవుని ప్రేమ కుమ్మరించబడింది, విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభువా, నాకున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా, మిగతా సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి 4 వసూలు చేశాను వాడికి 8 ఇస్తాను ఆయన. అంటే ఈ సమాజం నన్ను ద్వేషించింది, నాకు మర్యాద ఇవ్వలా, దీన్ని నేను ఎందుకు ప్రేమించాలి అనుకోలా, సమాజానికి నేను సహాయం చేస్తానంటున్నాడు. నన్ను శత్రువుగా భావించిన నా శత్రువైన సమాజానికి ఇక నుంచి నేను మిత్రునైపోతాను, నేను సేవ చేస్తాను అంటున్నాడండి. నువ్వు దేవుడిని నమ్ముకొని, దేవుని రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడితే నీ గుండెల్లో
చిన్నప్పటి నుంచి మీకు తగాదులై విడిపోయి ఉంటారు చూడు, వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు. వాళ్ళు కూడా దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు. నీ వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతారు. నీకేం వచ్చిందిరా, పోయి వాళ్ళు మనకు ఫస్ట్ నుంచి శత్రువులు అయితే పోయి వాళ్ళతో మాట్లాడి వస్తున్నది ఏందిరా నువ్వు అని తిట్లు కూడా తింటావు నువ్వు. అట్లాంటి మైండ్ వచ్చింది. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందో మనల్ని ద్వేషించేవాడు కూడా మన శత్రువులా కనపడ్డావు. అంతకుముందు ఎవరి మీద అయితే మనం ఛాలెంజ్ పెట్టుకున్నామో, ఎవరిని సాధించాలనుకున్నామో, ఎవరిని ఏడిపించాలనుకున్నామో వాళ్ళందరూ మనకి క్రీస్తు దర్శించిన తర్వాత కనపడితే వాళ్ళందరూ మనకి అసలు మనుషుల్లాగే కనపడరు, ఆత్మల్లాగా కనపడతారు. ఏ ఆత్మలు తెలుసా? నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మల్లాగా కనపడతారు. టుదల్లా కసి ద్వేషం ఏమీ కనపడవు. మమత కనపడితే అయ్యో 4 రోజులు భోగం ఇది, దీన్ని చూసుకొని వాడు మిడిసిపోయి నా మీద ఛాలెంజ్ చేశాడు, నేను వాడి మీద ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు వాస్తవం అర్థమైంది, అయ్యో వీడు నశించిపోతాడు కదా, అయ్యో నేనేం పరలోక రాజ్యానికి వెళ్తాను, వీడు నరకానికి వెళ్తాడు కదా, అయ్యో వీడిని ఎట్లా రక్షించాలి అనే మైండ్ వచ్చింది. అది వచ్చిందా మీకు? అది వచ్చిందా? ఆ టైప్ సైకాలజీ వచ్చిందా? వస్తే నువ్వు ఒరిజినల్గా దర్శించబడ్డట్టే, దేవుడి చేత దర్శించబడ్డట్టే, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడ్డట్టే. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ మైండ్ నీకు రాలేదనుకో, తమరు ఇంకా సరిగ్గా దర్శించబడ్డట్టు కాదు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పింది. అర్థమవుతుందని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ నీకు వచ్చిందా? నీ శత్రువును చూసినప్పుడు సైతం నీకు జాలి కలుగుతుందా? అరే రే వీడు పోతాడే అగ్నిగుండానికి, వీడిని ఎట్లా రక్షించాలన్న ఆలోచన నీకు కలుగుతుందా? అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడింది. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆయనను పట్టుకుని సిలువ వేసి కింద నిలిచి అపహాస్యం చేస్తుంటే వాళ్ళ వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించని ప్రార్థించిన ప్రేమ అది. యేసయ్య ప్రేమ. పట్టుకొని స్టెఫన్ను పట్టుకొని వెంటబడి రాళ్లతో కొట్టి చంపుతుంటే, క్రీస్తు ప్రభువా ఈ పాపము వాళ్ళ మీద మోపకుందువుగాక, అయ్యా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని చెప్పి ప్రాణం విడిచాడు. ఇది క్రీస్తు ప్రేమ. అప్పటిదాకా సమాజం ఎట్లా నాశనం అయితే నాకెందుకు అనుకున్నవాడు, ఊరు మొత్తం ఏట్లో పడితే నాకెందుకు, నేను నా ఇల్లు బాగుండాలనుకునేవాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రేమతో నింపబడతారో ఇక ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం, సువార్త చెప్పటం, సమాజం ఎట్టబోతే నాకెందుకన్న మాట పోయి సమాజం రక్షింపబడాలన్న దృష్టి వచ్చిందండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమాజం రక్షింపబడాలి, నరకం నుంచి కాపాడబడాలని మాట్లాడిన వాళ్ళకి శత్రువుకి మిత్రువుకి అన్న భేదం లేకుండా అందరికీ యేసు ప్రేమని పరిచయం చేయటం మొదలు పెడతాం. గట్టిగా గట్టిగా ఈ విధమైన మైండ్ సెట్ నీకు నాకు మనకు వచ్చేస్తుంది. మరి అదే జరిగింది. ఆ రాత్రి తెల్లవారేజామున మరి నాకు మనోనేత్రాలు వెలిగించబడి ఒకసారిగా ప్రభువుని చూడటం, తెలుసుకోవటం, ఆయన్ని అమితంగా ప్రేమించటం, ఇక నాలో ఉన్న ఛాలెంజ్లు, కసి, పట్టుదల, ఎవడినెవడినో సాధించాలనుకున్నాయి అన్నీ పోయినాయి. చిన్ననాటి నుంచి నాకు శత్రువులుగా భావించుకున్న వాళ్ళ సైతం ప్రేమ చూపించి బాప్తీసం ఇచ్చి పంపించా. ఎచ్చులకు చెప్పట్లా, నిజంగా జరిగినవి చెప్తున్నాను నేను. ప్రేమ చూపించి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి ఉపచారం చేసి, వాళ్ళకి సేవ చేసి, వాళ్ళకి దేవుని ప్రేమ పంచి, నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని మా మీద మాంత్రిక ప్రయోగం చేసినటువంటి వ్యక్తులకు సైతం, ఆ కుటుంబానికి సైతం తెలుసు నాకు. మాంత్రిక ప్రయోగాలు చేయించినటువంటి కుటుంబం, మా నాశనాన్ని ఎదురు చూసిన కుటుంబం, వాళ్ళకు బాప్తీసం ఇచ్చి పంపించే యేసునామంలో. ఎట్లా లొంగారు? దేవుని ప్రేమను బట్టి లొంగారు, లేకపోతే లొంగేవాళ్ళు కాదు. నమ్మదగిన దేవుడు ఆ టైప్ ఆఫ్ మైండ్ తీసుకొస్తాడు మనలోకి. అయితే ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఈ విధంగా మనలో ప్రారంభమైన ఈ ప్రేమ మనలో ఒక అగ్ని జ్వాలలాగా ప్రారంభమైన ఈ ప్రేమ మీద నీళ్లు చల్లటానికి ప్రయత్నం చేస్తాడు శత్రువు. అది చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాడు.
అందుకే దేవుడు మాట్లాడాడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవు. అంటే ఎఫెసు సంఘపు దూతలో ఇది జరిగింది. ఒకప్పుడున్న ప్రేమ చల్లారిపోయిందట. అయితే నువ్వు మొదట ఉండిన ప్రేమ, దాన్ని బట్టి చేసిన క్రియలు ఇప్పుడు లేవు. నాకు ఇప్పుడు చేస్తున్నావు, చాలా కష్టపడి చేస్తున్నావు, కానీ నాకు ఫస్ట్ లవ్ కావాలి. మొదట నువ్వు నన్ను ప్రేమించావు చూడు, ఆ ప్రేమ, ఆ క్రియలు కావాలి. ఆనాడు దేవుణ్ణి ప్రేమించాం, అండ్ అదే పరిస్థితుల్లో మనుషుల్ని కూడా అంతే స్థాయిలో ప్రేమించాం. ఆనాడు లోకాన్ని ద్వేషించాం, దేవుణ్ణి ప్రేమించాం, దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని ప్రేమించాం. ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ మనకి తగ్గిపోతూ ఉంటుందో, దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో కూడా మనకి పట్టింపు తగ్గిపోతూ ఉంటుంది. దేవుని పట్ల ప్రేమ ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో, దేవుడు సృష్టించినటువంటి మనుషుల విషయంలో కూడా ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అక్రమం ఏంటంటే దేవుని ఎడల ప్రేమ ఆసక్తి తగ్గిపోవటం. క్రమం ఏంటంటే ఆయన ఎడల ప్రేమ దేదీప్యమానమై వెలుగొందటం. మనలో ఆ ప్రేమ కొనసాగిందంటే ఇక మనం ఒంటిగా ఉండం. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీవు. దేవునికి మహిమ. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుని ప్రేమతో అలాగునే నువ్వు కొనసాగావనుకో, ఈ నీ యాత్ర ముగిసేసరికి ఎంతమందిని కదిలిస్తావో ఇక చెప్పసఖ్యం కాదు. ఎంతమందిని ప్రభావితం చేస్తావో ఇక అంచనా వేయలేం. అందుకే మరి ఎందుకంటే మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అన్నాడు పత్రికలో. ఉన్నమన్న చాటు ఉండకుండా వాళ్ళని ఆ ఊరు తిరుగుతా సంపాదన, భోగాలు, ఈ ఐహిక విలాసాలు ఇవన్నీ వదిలిపెట్టి ఆత్మలు 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 ఆత్మలు. ఎందుకంటే ప్రేమ. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల విషయంలో శ్రద్ధ వహించాడు జిమ్ ఎలియట్. నరమాంస భక్షకుల మధ్యలోకి నడిపించింది జాన్ జీ పేటన్లో దేవుడుంచిన ప్రేమ. మొన్నటికి మొన్న అమెరికా నుండి ఒక యవనస్తుడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక జాతి మనుషుల దగ్గరికి వెళ్ళి హతసాక్షి అయిపోయాడు, తెలుసుగా. జాన్ అనే పేరు కలిగినటువంటి యువకుడు. సెంటినరీ జాతి. మొన్ననే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని రక్షణలోకి నడిపించాలని చూడు ఆయన ప్రేమ. ఆ ప్రజల విషయంలో అంత ప్రేమ ఎందుకు వచ్చింది? దేవుని ప్రేమ అది. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోనికి. మా గోలగుందా? ఆ స్పీకర్ సౌండ్ కొంచెం బ్యాలెన్స్ చేసుకో, ఇక్కడిది సరుస్తుంది. దేవునికి మహిమ. సౌండ్ ఎక్కువగా ఉంటే చెప్పండి, ముందు కూర్చున్న వాళ్ళకి మొఖాలు పగులుతాయి. పర్వాలేదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే నాకున్న భారాన్ని బట్టి మాట్లాడుతున్నా. అది అతను జాన్, సెంటినరీ జాతి మనుషుల మధ్యలోకి, ఎక్కడే మన దేశంలోనే అండమాన్ నికోబార్ దీవుల దగ్గరికి వెళ్ళాడు 2018లో. మొన్న పోయాడు, చంపేశారు. ఎందుకు? ఆ జాతి మనుషుల మధ్యలోకి ఎవరు పోరు, వాళ్ళు అంధకారంలో ఉన్నారు, వాళ్ళని వెలుగులోకి తేవాలి. ఆ ప్రేమే ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ ఇండియాకు వచ్చేటట్టు చేసింది. ఆ ప్రేమే డేవిడ్ బెర్నార్డ్ రెడ్ ఇండియన్ల మధ్యలోకి పోయేటట్టు చేసింది. ఆ ప్రేమే
డేవిడ్ లివింగ్స్టన్ని దక్షిణాఫ్రికాకి చైనాకి పోయేటట్టు చేసింది. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇదిగో పైనున్న ఈ దైవ సేవకులందరినీ దేవుని పరిచర్య కొరకు బ్రతికేటట్టు ప్రేరేపించింది. ఆ ప్రేమే. ఎవరెట్ట సస్తే నాకెందుకు అనుకుంటే శుభ్రంగా మీతో పాటు నేను కూడా ఏదో వ్యాపారమో పనో ఏదో చేసుకుంటా, శుభ్రంగా భార్య పిల్లలకి అంత పెట్టుకుంటా, శుభ్రంగా జీవితాన్ని ఏదో మీలాగానే అనుభవించుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఆదివారం పూట ఒక పూట చర్చికి పోయి హల్లెలూయా స్తోత్రం అని కాసేపు భయం చేసి, అంతే కదా తమ్ముడు. కానీ నాలో దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసింది. నా కోసం, నా ఫ్యామిలీ కోసం మాత్రమే నేను బతకూడదు. నా సమాజ రక్షణ నా ధ్యేయమని, సమాజ క్షేమం నా ధ్యేయమని నా మనసు ఉరకలేసింది ఆత్మల రక్షణ కోసం. సో ఒరిజినల్గా మనం దేవుని చేత సంధించబడి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమతో నింపబడిన వారమైతే మనం ఆత్మల రక్షణ కార్యం చూడకుండా, ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించకుండా ప్రశాంతంగా ఉండటం మన వల్ల కాదు. మరి ఈ విధంగా మనలో జ్వాల స్టార్ట్ అయిందే, ప్రేమ జ్వాల. దీన్ని ఇలానే మండనిస్తే క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా మండితే ఇంకా ఏమన్నా ఉందా? సైతానుగాడి సామ్రాజ్యానికి ఇంకా ఎసురేగా, సర్వనాశనమేగా. అందుకని వాడేం చేస్తాడంటే దేవుని ఎడల మనకున్న ప్రేమను, సాటి మనుషుల ఎడల మనకున్న ప్రేమ, అదే పరిశుద్ధాత్మ ముట్టించిన జ్వాలను ఆర్పటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో కొన్ని గాయాలు అయ్యేటట్టు చేస్తాడు. విను, కొన్ని గాయాలు అయ్యేటట్టు పరిస్థితులు కూడా వస్తాయి. నువ్వేమో ప్రేమ చూపిస్తావు, అవతల వాళ్ళు ఏమో కాటేస్తారు. ఇది జరిగేది. నువ్వేమో దేవుని ప్రేమ చూపిస్తావు, అవతల వాళ్ళు ఏమో నిన్ను వైనం చేస్తారు. నువ్వేమో దేవుని ప్రేమ చూపిస్తావు, అవతల వాళ్ళు నీ మీద వెళ్ళి విషం కక్కుతూ ఉంటారు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. నువ్వేమో ప్రేమ చూపిస్తావు, అవతల వాళ్ళు నీ మీద, నీ ప్రేమ పొందిన వాళ్ళు చండాలంగా ప్రచారం చేస్తుంటారు నీ మీద. అది నీ చెవులకు వచ్చినప్పుడు గుండె గాయమైపోయింది. ఏంటి దేవా, నేను ప్రేమ చూపిస్తే ఇంత దారుణంగా మాట్లాడారేంది, ఇంత దారుణంగా ప్రవర్తించారేంది, ఎట్లా తయారైపోయింది ఏందని నువ్వు ప్రేమ చూపించినప్పుడు దానికి ప్రతిగా నీకు కాట్లు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా ఏ తీర్మానానికి వస్తావు? నువ్వు ఏ తీర్మానానికి వస్తావు? మంచికి పెద్దగా, మంచికి రోజులు ఏమ్మా అనలేదు ఎప్పుడు నువ్వు? మరి అనవేంది? రెగ్యులర్ డైలాగేగా అను. మంచికి అనుకో, ఇంకెట్ట తయారవుతావు? దేవుడి ప్రేమ లేదు, ఏమీ లేదు, ఎట్లనన్నా బట్టి సావని, నాకెందుకు, ఇంకెవ్వరికి చేయకూడదు. నేను మంచితనానికి పోయి దేవుడి ప్రేమని నేను డబ్బులు పోగొట్టుకొని ఇంత చేసి, ఇంత కథ, ఇంత గందరగోళం, ఇంత ఇబ్బంది పడి ఇంత చేస్తే ఇదేంది? పాముకు పాలు పోస్తే తిరిగి బుసగొట్టి కాటేసినట్టు ఏంది? నాకు ఎట్ట చేశారేంది? ఒకసారికే దిమ్మ తిరిగిద్ది. ఇలాంటి 5-6 సార్లు కాట్లు పడ్డాయి అనుకో, అవుట్. అర్థమవుతుందా ఎంతమందికి? ఆల్రెడీ పాపం కొంతమంది గాయపడ్డ కోయిల్లో ఉన్నారు, దెబ్బతిన్న బిడ్డలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మంచికి పోయి అగసాట్లు పాలయ్యానయ్యా నేనయ్యా. అదుగు దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అందరు గాయపడ్డారా? ఎదురైద్ది, మరి అదొక పరీక్షలాగా ఎదురైద్ది. సేవకులను అడుగుదాం, నీకుందా అనుభవం? దేవుడికి వాళ్ళైతే ఏకంగా 2 చేతులు ఎత్తుతున్నారు, మళ్ళీ అనుమానం లేకుండా. వాళ్ళకైతే ఇంకా గట్టిగా తగులుతుంటే ఇట్లాంటి మంచోడని చేరదీస్తే వాడు బుస కొడుతుంటాడు తాచుపామై. లైవ్లో ఉన్న వాళ్ళని అడుగుదాం, మీకుందా అనుభవం? మంచికి పోయి ఎగచాట్లు పాలైన అనుభవం ఉంటే చేతులు ఎత్తు. అదే వాళ్ళు కనపడుతున్నారు చూడు, చేతులు ఎత్తున్నారు. వాళ్ళకు కూడా ఉందంట పాపం. ఎందుకు ఇలా జరిగిద్ది? ఇప్పుడు మనం అంత మంచి చేసినప్పుడు అవతల వాళ్ళు మనకి ఇంకా రెట్టింపు మంచి చూపించాలి. కానీ ఇదేందండి, మన మీద విషం కక్కుతారు ఏందండి?
ఇర్మియా అన్న ఒక పాట పాడాడు పాప, విరక్తి చెంది ఒక పాట పాడాడు. నిదురలో నా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా, కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది, నిదురలోనా పాడు నిదురలోనా. పాపం గాయపడి విరక్తి చెంది పాడుకున్నాడు. పాపం మీకు ఇట్ట రాదు కదా, మీరు కూడా పాటలు కాకపోయినా మాటలు మాట్లాడుకొని ఉంటారు. జీవితంలో ఇంకొకటికి మంచి చేస్తే అప్పుడు అడుగు, జీవితంలో ఇంకొక దానికి మంచి చేస్తే అప్పుడు అడుగు. నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. బాగా బాగా నేర్పారు నాకు, ఒకళ్ళు కాదు, ఇప్పటికి 7-8 మంది నేర్పారు. సిగ్గు వచ్చింది నా చరిత్రలో, ఇంకా మళ్ళీ ఇట్లాంటి పనులు చేస్తే అప్పుడు అడుగని నీకు నువ్వే. దేవునికి మహిమ. పాపం మీకు ఇట్లాంటి పాటలు ఎంతమంది పాడుకున్నారో గాయపడి. చాలేమన్నా నువ్వేమో ప్రేమ చూపండి ప్రేమ చూపండి ప్రేమ చూపండి అంటున్నావు, మేము చూపిస్తేనే మాకేమో శుభ్రంగా న్యాయం చేస్తున్నారు. ఏందన్నా చూపించేది, ఊరుకన్నా నీ మాటలు నమ్మి నేను ప్రేమ చూపించి గతి పట్టానని కొంతమంది ఇప్పటికే అనుకుంటుండొచ్చు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రేమ చూపించుచున్నప్పుడు నీ ద్వారా ప్రేమ పొందిన వాళ్ళు నీకు రివర్స్ గేర్ వేశారు, నీకు శత్రువులుగా మారారు, లేకపోతే నీకు కీడు తలపెట్టారంటే అక్కడ శత్రువు కుట్ర జరుగుతుందని గుర్తెరుగు. నీలో ప్రారంభమైనటువంటి దైవిక ప్రేమ అనే ఈ జ్వాలని ఆపటానికి శత్రువు పన్నాగాలు పన్నుతున్నాడు. 4-5 దెబ్బలు తగిలేసరికి నీలో ఆ రేగిన జ్వాల, ప్రేమ జ్వాల చల్లారిపోయినప్పుడు ఇక ఇతరుల ఆత్మల గురించిన భారం పోతుంది నీకు. అదే కావాలి వాడికి. నీలో సాటి ఆత్మల పట్ల ప్రేమ భారం చచ్చిపోవాలి. అప్పుడు నువ్వు ఎవరు ఎట్టబోయినా పట్టించుకో. అట్ట కాకుండా నీలో రగిలినటువంటి ఈ ప్రేమ అగ్నిని వాడు వదిలేసాడు అనుకో, పట్టించుకోకుండా ఆ జ్వాల ఇంకా ఎక్కువైపోయి ఎంతమందిని దహించిద్దో. స్తోత్రం. అర్థం కాలా? ఇప్పుడు నాలో రేగిన ప్రేమ ఎన్నో జీవితాలను దర్శించి ఎన్నో జీవితాలను కట్టడానికి దోహదపడింది. ఎప్పటికీ తృప్తి లేదు, ఇంకా అది దేదీప్యమానం ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఒకప్పుడు ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క ఆత్మని రక్షించాలని ఆరాటపడిందన్న ఆత్మ ఈరోజు సమాజాల మీదకి వెళ్ళిపోయింది. ఒక్కొక్క సమాజాన్ని దర్శించాలి, సమాజాలకి వెలుగుగా నాయకుల్ని తీర్చిదిద్దాలి, సిద్ధపరచాలి, లైన్లో వదిలించాలి. ఒక్కొక్క మనిషిది పోయి, ఒక్కొక్క కుటుంబాన్ని పోయి, ఒక సమాజాన్ని కదిలించడానికి యోధులు తయారు కావాలన్న రంది వచ్చింది ఇప్పుడు నా మైండ్లో. నాకు ఆ విషయమై భారం ఉంది, నెమ్మది లేదు నా మనసులో. ఎందుకు? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నా రాష్ట్రం సంగతి ఏంటి, నా రాష్ట్ర ప్రజల సంగతి ఏంటి, నా రాష్ట్రంలో సత్యం తెలుసుకోకుండా అజ్ఞానంలో అంధకారంలో బలైపోతున్న జీవితాలు కోటాను కోట్లు ఉన్నాయి, వాళ్ళ గతి ఏమిటి అని వారి విషయమై నా ఆత్మ నన్ను తొందర చేస్తుంది. నా ఆత్మలో ఉన్న ప్రేమ నన్ను తొందర చేస్తుంది. ఎట్లనన్నా ఈ ప్రేమకు గాయాలు చేసి దాన్ని చల్లార్చాలని శత్రువు కుట్ర బన్నుతాడు. మనలో ఉన్న పట్టుదల ఏ పాటితో చూడటానికి దేవుడు సహా మౌనంగా గమనిస్తుంటాడు. గాయాలు తగిలితే సర్దుకునే ప్రేమ, లేకపోతే గాయాలను పట్టించుకోకుండా కొనసాగే ప్రేమ.
ఏం ప్రేమ అసలు ఈయనది ఏం ప్రేమ? గాయాలు తగిలితే, సెగ తగిలితే సర్దుకునే ప్రేమ, సెగ తగిలినా పర్వాలేదు వెనకాడొద్దు అని ముందుకు సాగే ప్రేమ, అసలు ఏం ప్రేమ చూద్దాం అని మన ప్రేమని పరీక్షిస్తూ కూర్చున్నాడు ఆయన. కొంతమంది ఏమో ఎంతమందికి మేలు చేసినా, ఎన్ని గాయాలైనా సరే వాళ్ళ ప్రేమతత్వాన్ని మాత్రం మార్చుకోరు. ఇలాంటి వాళ్ళని మొండి ఖాతాలో రాసుకుంటాడు సైతానుగాడు. ఈ మనిషికి ఇంకెన్ని బాధలు పెట్టినా సరే ఈ మనిషి వెనక్కి తిరిగే మనిషి కాదు, వదిలేయటమే. ఇక ఆ మనిషి వల్ల మనకు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, చూడాల్సిందే, ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఆ మనిషి మాత్రం మొండిది. ఇప్పటికి 7-8 మంది మోసం చేశారు ఆ మనిషిని, అయినా సిగ్గురాల. అదేమంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడి ప్రేమ విషయంలో నేను రాజీ పడను. 7 మంది కాదు 70 మంది నన్ను మోసం చేసినా సరే నేను ప్రేమను కనపరుస్తానే ఉంటాను, సాయం చేస్తానే ఉంటాను, ఆదరిస్తానే ఉంటాను. ఆత్మలను రక్షించడానికి పోరాడుతానే ఉంటాను. నా తత్వాన్ని నేను మార్చుకోను అని కొంతమందిలో ప్రేమ ప్రజ్వలిస్తూ ఉంటే, కొంతమందిలో దిగజారిపోతూ ఉంటుంది. పురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గాని, శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. నాతో దేవుడు మాట్లాడాడు, ప్రభా నేను ఇంత చేశాను, ఇలాంటి గాయాలు నాకు ఎదురైనాయి ప్రభా, నేను ఏం చేయాలంటే నోరు మీరా. 100 మందికి నువ్వు హెల్ప్ చేస్తే ఏదో 10 మంది బుద్ధిహీనులు ఉన్నారు, 90 మంది మంచోళ్ళు ఉన్నారు కదరా. అయినా నువ్వు మేలు చేసి సాగిపోవటమే, వాళ్ళు తిరిగి నీకు మేలు చేశారా కీడు చేశారా నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు అందరికీ మేలు చేసుకుంటూ వెళ్ళిపో, ప్రతిఫలమును కోరవద్దు. వాడు కీడు చేసేవాడైనా మేలు చేసేవాడైనా నువ్వు వాడికి వెళ్ళి చూడు, నాకు వెళ్ళి చూడు. శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. దేవునికి మహిమ. ప్రియులారా, నేను మొత్తుకుంటాను, ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం మీకెందుకు అర్థం కాదు? మీరు చాలా తెలివి కల్లోళ్ళు అయితే. గాయాలు అయి ఉండొచ్చు నీకు, దేవుని ప్రేమను చూపించి దెబ్బతిని ఉండొచ్చు. అది సొంత వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు, బయట వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు, నా అనుకొని ఆధారపడ్డ వాళ్ళ చేతుల్లో మోసపోయి కూడా ఉండొచ్చు. చేదుని మింగుండొచ్చు ఇప్పుడు నువ్వు జీవితంలో. అయినా సరే నీలో ఏర్పడింది అగాపే, అది లోకం చూపించే ప్రేమ కాదు, నీలో ఏర్పరిచింది దేవుని ప్రేమ. లెక్క చేయదు దేవుని ప్రేమ, లెక్క చేయదు అని సాగిపోతుంది. మనలో దేవుని మూలంగా ఏర్పడిన ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం. సేవకుడా, నీలో ఏర్పడిన ఆ దేవుని ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం నీ వల్ల. ఎందుకంటే నువ్వు ఊరకుండవు, అనేక మందికి ఆ ప్రేమను పంచుతా తిరుగుతావు. ఆ ప్రేమ అనేక మందిని ఆకర్షిస్తుంది ప్రభు చెంతకి. అందుకే దాని మీద జరిగితే కొన్నిసార్లు నీ కళ్ళ ముందే నువ్వు ఎంతో డిపెండ్ అయిన వాళ్ళు మోసం చేస్తారు, గాయపరుస్తారు, బాధ కలిగిద్ది, అడుగు ముందుకు సాగదు, అయినా ధైర్యపడద్దు. ప్రభా నీకు స్తోత్రం, వాడు నా ఎడద ఇట్లా చేశాడు, ఆమె నా ఎడద ఇట్లా చేసింది అని నేను ప్రేమించడం మానేస్తే, మరి నీ ఎడల నేను ఎన్నో తప్పిదాలు చేశా కదా ప్రభువా, అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేయాలిగా. నీ ఎడల నేను ఎంతో, కానీ ఏనాడు నన్ను త్రోసేయలేదే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అన్నావుగయ్యా.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావుగయ్యా. నీ ప్రేమలో మార్పు రాలేదు గయ్యా. నా ప్రేమలో మాత్రం మార్పు ఎందుకు రావాలి ప్రభా? పోనీ కొంతమంది బలహీనలు ఉంటారులే తండ్రి, మేలు పొంది కీడు చేసేవాళ్ళు. తెలిస్తే చేస్తారా? తెలియక పోనీలే ప్రభా, పోనీలే. వీళ్ళకి ప్రతిగా ఇంకా నాకు 10 మందిని ఇస్తావు. ఒకరికి ప్రతిగా 10 మంది తేడా పడితే 10 మందికి ప్రతిగా 100 మందిని ఇస్తావు. పర్వాలేదు. నేనైతే ప్రేమ చూపటం మానుకోను, త్యాగం చేయటం మానుకోను, సాయం చేయటం మానుకోను, ఆదరించటం మానుకోను, మంచితనము చూపటం మానుకోను అనే తీర్మానంతో దైవజనం, విశ్వాసగణం అందరూ నిలబడాలి. వీళ్ళదే దేవుని రాజ్యం రేపు. అది ప్రేమ సామ్రాజ్యం. అక్కడ ప్రేమ, అది ప్రేమ నివాసం. దేవునికి మహిమ. మొట్టమొదటిది ఒక్కటి ప్రేమ అనే దాని గురించి ఇంత టైం పట్టింది. మనలో ఏర్పడినటువంటి దేవుని ప్రేమ ఇదొక్కటే కాదు, మనలో ఇంకా చల్లార్చడానికి సైతానికి చాలా ఉన్నాయి. వాటిలో రెండవది దేవుని యందలి మనకు ఏర్పడిన అచంచల విశ్వాసం. విశ్వాసం కూడా ఒక జ్వాలే మనలో. అదొక టైపు జ్వాల. దాన్ని కూడా చల్లార్చడానికి, విశ్వాసాన్ని దిగజార్చడానికి, దాన్ని మన నుండి తొలగించడానికి కూడా నిరంతరం కుట్ర జరిగిద్ది, దాడి జరిగిద్ది. మనలో దేవుడు ఏర్పరిచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర చేస్తాడండి వాడు. చాలాసార్లు మనం విశ్వసించినవి ఒకటైతే రివర్స్ జరుగుతాయి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిద్ది. ఇప్పుడు మనకి మీరు ప్రభువుని నమ్ముకున్నాం, ఈ సమస్యలన్నీ ఒక కొలికి వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ లభించిద్దని విశ్వసిస్తాం. కానీ ఇంకా వేరే జరుగుతాయి. కొన్ని ఊహించని చేతులు కూడా ఎదురవుతాయి. అప్పుడు మన విశ్వాసం మారిపోయింది. నేను ఏదో జరిగిద్ది అనుకుంటే ఏదో జరిగింది. నాకు ఏం చేశాడు దేవుడు? ఉన్న గాయాలే ఎక్కువైపోయి అల్లాడుతుంటే మళ్ళీ కొత్త గాయాలు 4 తయారైనాయి. ఉన్న శ్రమలతోనే తట్టుకోలేక అల్లాడుతుంటే మళ్ళీ 4 కొత్తవి జోడీ అయినాయి. దేవుడు కూడా నన్ను కనికరించట్ల. దేవుని రెక్కల నీళ్ళలో కూడా నాకు ఆశ్రయం దొరకల. దేవుడు కూడా నేను అనుకున్నట్టు చేయలే అని కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు బ్లాస్ట్ అయిపోయింది. దేవుణ్ణి కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు. మీకు తగలలేదు ఎక్కడ? ఏందో వదినా రావట్లేదు, రావదినా అంటే ఏం వస్తావు లేదినా, ఏం జరిగింది? ఆహా, అంతకుముందున్న ఒక రకంగా ఇప్పుడైతే ఇంకా దరిద్రం ఎక్కువైపోయింది. ఏం వస్తాలే, నేను రానులే, ఎల్లు అన్న దాఖలాలు తగలలేదా మీకు? ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఏం చేసింది అన్న మాటలతో అసలు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు దేవుణ్ణే వదిలేసిన వాళ్ళు తగలలేదా మీకు? తగిలారు. అంటే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. సరే కానీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు, నీకు జరగలేదా విశ్వాస పరీక్షలు? మీకు ఎదురు కాలేదా? మీకు జరగలేదా? జరిగినాయా? మీకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయా? ఎంతమంది తగిలినాయి? మరి మీరు కూడా సర్దుకోవాలి. ఎందుకని సర్దుకోవాలా? ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, ఉన్నాయి పోతాయి అనుకుంటే ఇంకా 4 యాడ్ అయినాయి. అర్థం కాలేదా? అయినప్పుడు మరి నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కదా. ఎట్లా ఉన్నావు విశ్వాసంలో? ఎట్ట తట్టుకుంటున్నావు? మళ్ళీ ఎట్లా స్తుతించగలుగుతున్నావు? దేవుణ్ణి ఎట్లా మయంపరచగలుగుతున్నావు? చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నావు కదా. నీకు కరెక్ట్గా అర్థమవుతుందని నాకు తెలుసు. అర్థం కాకపోతే నేనేం తమిళం చెప్పట్లా. కానీ నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది అంటే నేను చెప్పనా, కొన్ని సంగతులు జరగాలని నువ్వు విశ్వసిస్తే వాటికి రివర్స్లో జరిగిన పరిస్థితులు చూసావు.
మళ్ళీ చర్చిలోకి వచ్చినప్పుడు నేను వాక్యం చెబుతుంటేనేమో నువ్వు విశ్వసించిన దాని చొప్పున నీకు దేవుడు చేస్తాడని చెప్పి అన్నప్పుడు, విశ్వసించిన దాని చొప్పున చేస్తానంటే మరి నేను విశ్వసించిన దాని చొప్పున జరగలేదు కదా నాకు. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందిగా. మరి జరగలేదుగా అనిపించినప్పుడు నువ్వేమనుకున్నావో తెలుసా? ఏమనుకుంటే నిలబడ్డావో తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన నాకు జరిగించే కార్యాలన్నిటినీ కూడా నా మేలుకు తీసుకొస్తాడనేది అయితే నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇలా జరగాలని విశ్వసించాను, అది అలా జరగల, అది ఇంకోలా జరిగింది. ఇంకోలా జరిగిందంటే నేను అనుకున్నట్టు జరిగితే నాకు నష్టం, ఇంకోలా జరిగిందంటే అది దేవుడు అనుకున్నట్టు జరిగింది. ఒకవేళ ప్రస్తుతానికి అది నాకు చేదుగా నష్టంగా కనపడుతున్నా తుదకది లాభంగా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వసించాం. తుదక అదే నాకు ఫేవర్గా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వాసాన్ని ఏం చేసావంటే రెట్టింపు చేసావు. దాన్ని ఎడిదిప్పుకున్నావు తెలుసా? కుడి అనుకున్నాను, అది ఎడంకి తిరిగింది. కుడికి తిరిగితే ఒక్కింత మేలు, ఎడంకి తిరిగింది, ఓ దీని వెనక నాకు రెండంతల మేలు దేవుడు దాచిపెట్టాడు, జరగని పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా విశ్వాసాన్ని చల్లారనీలా అధిక విశ్వాసంగా మార్చుకున్నావు. అలా మార్చుకోబట్టే నువ్వు నిలబడగలిగావు, లేకపోతే ఎప్పుడో అవుట్. చదువు కొనసాగిద్ది అనుకున్నావు, ఆగిపోయింది. ఉద్యోగం వచ్చింది అనుకున్నావు, రాలేదు. వ్యాపారం లాభించిద్ది అనుకున్నావు, పోయింది అది. పంట వేసావు, సమృద్ధి కాసిద్ది అనుకున్నావు, పోయింది అది. ఇలాంటి నష్టాల్లో ఏమనిపించింది? ప్రార్థన చేసే మొదలుపెట్టాను, ప్రార్థన చేసే నాటాను, ప్రార్థన చేసే ఎగ్జామ్ రాశాను, ప్రార్థన చేసే ఇంటర్వ్యూకి వెళ్ళాను, అన్నీ ప్రార్థన చేసి విశ్వాసంతోనే చేశాను. కానీ ఏవి ముందుకు రాలేదు. నాకొద్దు దేవుడు, నాకేం చేయలేదు అని ఒకడు సర్దుకుంటే ఇంకొకడు ఏమనుకున్నాడు తెలుసా? నాకు దీన్ని రానిలేదు అంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో దేవుడు డిసైడ్ చేశాడు, ఇంతకంటే ఉన్నతమైనది ఏదో నాకు దేవుడు దాచి ఉంచాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? 8,000 ఉద్యోగం రాలేదన్నా, నేను సాఫ్ట్వేర్ చదివాను, ఖాళీగా ఉంటున్నానని ఒక 8,000 జాబ్కు ట్రై చేస్తే రాలేదన్నా, నా బతుకు పాడుగాని అన్నాడు ఒక తమ్ముడు. 8,000 జాబుకు పోతే 8,000 జాబ్ వస్తే నువ్వు 8,000లోనే కూర్చుకుంటావు తమ్ముడు, మళ్ళీ సాఫ్ట్వేర్ దానికి ట్రై చేయవు నువ్వు. అందుకే నీకు అది లేకుండా చేసి నువ్వు దానికి ప్రయత్నం చేసేటట్టు నీకు వెసులుబాటు ఇచ్చాడులే తమ్ముడు, నువ్వు ఊరుకో అన్నాను. ఇది నీ మేలుకే తమ్ముడు. అట్లానే కొన్ని నెలలండి, ఎన్నో నెలలు కాదు, ఒక 3 నెలల తర్వాత మళ్ళా ఆ తమ్ముడు వచ్చాడు. వచ్చేమన్నాడో తెలుసా? నేను ఏదైతే చదివానో ఆ ఫీల్డ్లోనే నాకు జాబ్ వచ్చిందన్న. ఫస్ట్ మంత్ శాలరీ 21,000. మొదటి నెల 21,000 చూపించాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, 8,000 ఉద్యోగం వస్తే ఆ 8,000 రూపాయలకు పోయాడు కదా, అదే వచ్చినట్టయితే ఏదో పాకెట్ మనీ, ఏదో జేబు ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి దీనికి ట్రై చేసేవాడు కాదు. కానీ ఇది ఇప్పుడు చెప్పండి, ఆ ఉద్యోగం రావటం మంచిదా, ఆగిపోవటం మంచిదా? రైట్. ఇప్పుడు నా చదువు ఆగిపోయింది మధ్యలో. ఒకవేళ చదువు కొనసాగినట్టయితే నేనేమైపోయాడిని? ఏ ఉద్యోగస్తున్నా ఏడో తిరుగుతూ ఉండేవాడిని. స్తోత్రం. ఆగిపోవటం నాకు ప్లస్సా మైనసా? మరి కాళ్ళ ముందు చూపు చూస్తే ఎట్టండి? కాళ్ళ ముందు చూపు చూసేవాడికి విశ్వాసం ఉండదండి, ఊస్టింగ్ అయిపోయిందండి, అయిపోయింది. కాళ్ళ ముందు చూపు కాదు,
దూరం చూపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని నాకు అనుమతించలేదు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో సిద్ధపరిచాడు దేవుడు. దీన్ని నా జీవితంలోకి రానిలేదంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో ఇవ్వబోతున్నాడు. ఈ స్థలం దక్కిద్దేమని ఆశించా, దక్కలేదు. అది కాదు ఆశించా నిజంగానే నేను. అది చూడండి, అది ఇప్పుడు ఇది అయిద్దా? డౌట్ లేదా? ఆమెన్. అది కానీ బిల్డింగ్లు అయినాయి చూడది అటుపక్క. అది ఆశించా, విశ్వసించా, ప్రార్థించా, ఈలే ఎకరమే. నేను ఆశించా, విశ్వసించా, వెళ్ళా, ప్రార్థించా, సంచరించా, అన్నీ చేశా. ఎందుకు రాలా? నాకు ఎట్ట? దేవుడేమన్నాడు? ఒరే వెధవాయి, అది ఉన్నది 1 ఎకరం. 1 ఎకరం ఏం ప్రార్థన తోటరా నీ బొంద? ప్రార్థన తోట, సేవకుల సెమినార్ జరగాలి, అందులో బోల్డంత పనులు జరగాలి, బోల్డంత ప్లాన్ ఉంది. ఎకరం చాలదురా, 7 ఎకరాలు కావాలి. ఇస్తాడు. ఒకదానికి ప్రయత్నం చేసే సక్సెస్ కాలేదంటే 7 అంతలు ఎక్కువ ఇవ్వబోతున్నాడు అని విశ్వసించడమే గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసానికి కూడా నువ్వు అనుకున్న వాటికి రివర్సల్ జరిగేటట్టు చేసి, ఏది అనుకున్నా అంతే రివర్స్ అయిపోతుంది పాని, నేనేమనుకోనిక అని ఒక రకమైన విరక్తి, విసుగు వచ్చేటట్టు. ఇలాంటి వాటిని వాడు తీసుకొస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఈ రియాక్షన్ ఏంటని. ఇప్పుడు ఒకటి అనుకుంటే రివర్స్ అయిందనుకో, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం? సహజంగా కోపపడతాం. అలా కాకుండా ఇది రివర్స్ అయిందంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో నా తండ్రి నాకు దాచి ఉంచాడని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు శభాష్రా కుమారుడు అంటాడు. అక్కడ నీవన్నట్టే అంటాడు. అప్పుడు శభాష్రా కుమారి, అదిరా పట్టు ఓ మొఖం పగలగొట్టావు సైతాన్ని గడిపో. ఒరే సైతానా, ఇగిలిత్తనావరా, నేను అనుకున్న దాన్ని రివర్స్ అయిందని. ఓరే వెదవా, దీనికంటే 7 ఇంతలు ఎక్కువ కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, మెప్పు మహిమ ఘనత నాకే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. బంగారం కావాలి మన విశ్వాసం, సువర్ణం కావాలి. 7 అంతల ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు, చెయ్యకపోయినా పర్వాలా. నేను అనుకున్నా ఇలా జరిగిద్దని, రివర్స్ అయింది. రివర్స్ చేశాడంటే దానికి తగినట్టుగా ఇంకా 7 అంతల మేలు వచ్చేటట్టు చేస్తాడు, చేయకపోయినా పర్వాలా. నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను. నేను మాత్రం ఆయన్ని అల్పంగా చూడను. నా తండ్రి అసమాన ధీరుడు, ఏది చేసినా నా మంచిగా తెస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో మనలో రేగిన విశ్వాస జ్వాలని చల్లారనివ్వకూడదు. వాడు చల్లార్చడానికి చూస్తాడు, చల్లారనివ్వకూడదు. 2, 3 దేవుని కొరకు మనలో ఉన్న ఆసక్తిని కూడా చల్లారుస్తానికి చూస్తాడు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము
దప్పిగొనుచున్నది. యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో ఎట్టుంటుంది మన పాటలో అక్క, ఇంతేనా? యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో ఎట్టుంటుంది యేసయ్యతో మన లవ్వు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. వా, ఎంత ఆసక్తి, ఎంత ఆరాటం, ఎంత భక్తి, ఎంత ప్రేమ ఎవరి మీద. బాబా యేసయ్యా, ఎట్లుంటాను తండ్రి, నీటి వాగుల కోసం దుప్పి ఆశించినట్లు నీ కోసం నా ప్రాణం దప్పిగొనుచున్నది ప్రభా. వామ్మో, ఈ ఆసక్తి ఇలానే కంటిన్యూ అయిందంటే వీళ్ళు బతకనిస్తారు నన్ను. ఇంకా వాడు సైతానుగాడు ఈ ఆసక్తి ఎట్ట కొనసాగిద్దు నేను కూడా చూస్తానని దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఇప్పుడు చాలా మందికి సెల్లు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, సెల్లు చేపట్టుమా. ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, సెల్లు చేపట్టుమా. ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా. ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా. నా ప్రాణమా, నా దేవునికి స్తోత్రం కలుగును. ఆడోళ్ళకి మగోళ్ళకి అది ఇప్పల్లపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా. ఇప్పల్లపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా. మగోళ్ళు కూడా చాట్ల అమ్మాయి దెబ్బకి. మర్యాదగా మారు మనసు బాంధవపతి ఈసారి పేరు చెబుతారు. దేవునికి స్తోత్రం. అసలు లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, పొద్దుగూకులు. ఇక ఈ టైపులో ఉన్న వాళ్ళు భక్తి ఏమాత్రం చేస్తారో నాకు తెలుసు. అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. దెబ్బేసిందా లేదా? దేవుని ఎడల ఆసక్తిని దెబ్బ కొట్టిందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు యథార్థవంతులు 1000 ఏళ్ళు బతకాల? చెప్పండి. చేతులు మర్యాదగా చేతులు ఎత్తండి. నాటకాలు ఆడద్దు. అది పెద్ద పెద్ద మొనగాళ్ళే తలకిందులే హాస్టల్ యథార్థవంతులు. ఇప్పుడు చెప్పండి. అద్దుగో దైవజనులు దిమ్మరపోయి కూర్చున్నారు. స్తోత్రం హల్లెలూయా అనుకుంటా. దాని దెబ్బకి దేవుడి కార్యాలయాన్ని చేయబెడతాం. అది పోయింది, ఇక మిగిలిన వస్తాయి. ఈరోజు దేవుని కొరకైన ఆసక్తి సన్నగిల్లింది. ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి. భక్తి దిగజారిపోయింది. కసిపోయింది. పట్టుదల పోయింది. సత్య విషయమైన రోషం పోయింది. ఆత్మల కొరకైన భారం పోయింది. మొత్తం చల్లారిపోయింది. అర్థం కాకుండా దాని దెబ్బ నేత్రాశ. ఇది లేని దినాల్లో ఈ గొడవే లేదు. ఉపవాసాలకు రేపుకున్నారు, ప్రార్థనకి రేపుకున్నారు, ఏకాంతానికి రేపుకున్నారు, భక్తికి రేపుకున్నారు, ఆత్మల రక్షణ కొరకు రేపుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఈరోజు ఒకరినొకరు వాడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వీడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, నాకేం వచ్చిందని కొంతమంది దీన్ని ఒక వ్యాపారపు వస్తువుగా వాడుకుంటే, ఉపాధి వస్తువుగా వాడుకుంటే, కొంతమంది ఏమో టైంపాస్. ఈరోజు చాలామంది దానికి బానిసలు అయిపోయారు.
నల్లమందు కానీ మెదడుకి ఎక్కినట్టు ఎక్కింది ఒక్కొక్కళ్ళకి. నేను చెప్పినా సరే దిగట్లా. అది అది వాడేసిన ఉచ్చు, లూసిఫర్ వేసిన ఉచ్చు. నీలో దేవుని ఎడల కలిగిన ప్రేమ జ్వాలను చల్లార్చడానికి వాడు వేసాడు, చాలా వరకు చల్లార్చాడు. 3 చెప్పాను. నీలో ఉన్న దేవుని ప్రేమను, రెండవది నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న దేవాసక్తిని, ఇంకా ఉన్నాయి, ఈసారి చెప్తా. అది చల్లార్చని ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఇష్టం. నీకు నువ్వే సిగ్గు తెచ్చుకోవాలి, నాకు నేనే సిగ్గు తెచ్చుకోవాలి. నాకెవడు బోధిస్తారండి? పరిశుద్ధాత్మ బోధిస్తాడు. నన్ను నేను రేపుకుంటున్నా దేవుని కొరకు, మిమ్మల్ని మీరు రేపుకోవాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. నువ్వు విశ్వసించిన దానికంటే 7 అంతలు ఎక్కువ కార్యం చేయగలడు దేవుడు. సిగ్గుపడనీయడు, భయపడద్దు, దిగజారిపోవద్దు, ప్రేమలో చల్లారిపోవద్దు, విశ్వాసంలో చల్లారిపోవద్దు, దేవాసక్తిలో చల్లారిపోవద్దు, ఆత్మల కొరకైన భారంలో చల్లారిపోవద్దు, సత్యం కొరకైన రోషంలో చల్లారిపోవద్దు. సత్యం కొరకైన రోషంలో చల్లారుస్తాడు వాడు. కొంతమందిలో ఒకప్పుడు సత్యం విషయమే రోషం, తర్వాత పోయింది. పోయి దుర్బోధకులతో కలిసి చేతులు కలిపేశారు. దుర్బోధకులతో పోయి చేతులు కలిపేశారు. ఒకప్పుడు సత్యం కొరకు రోషం ఉంది, ఈరోజు రోషం పోయింది. పోయి అబద్ధ బోధతో ఏకమై ఆత్మల కొరకైన భారాన్ని చంపేశాడు, చల్లార్చాడు. ఈరోజు సువార్త చెప్పడానికి మనుషులకు భారం అయిపోయింది. అంత ఖాళీ దొరకట్లా, దొరికినా చెప్పట్లా. ఒకప్పుడు ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో బహు ఆరాటంగా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఆత్మల సంపాదనను వదిలేశారు, డబ్బుల సంపాదన మీద పడ్డారు. చల్లార్చాడు. 5 సంగతులు చెప్పాను. దేవుని శక్తిని ఆశ్రయించే విషయంలో చల్లారిపోయారు చాలామంది. ఒకప్పుడు లోకానికి దేవుని శక్తిని చూపించిన వాళ్ళు ఈరోజు శక్తిహీనులు అయిపోయారు. 6వది చల్లార్చాడు శత్రువు. ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు. నేను పొందాలా, నువ్వు పొందాలా. పరిశుద్ధత కొరకైన ఆసక్తి విషయంలో చల్లార్చాడు. 7వది, ఈరోజు కళ్ళు చూడకూడనే చూస్తున్నాయి, చేతులు చేయకూడనే చేస్తున్నాయి, కాళ్ళు నడవకూడనే నడుస్తున్నాయి, సర్వ శరీరము దాని ఆలోచన మారిపోయింది. చెవులు వినకూడనే వినటానికి ఇష్టపడుతున్నాయి, మారిపోయింది. పరిశుద్ధత విషయమే రోషం పోయింది. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈరోజు ఇవన్నీ చల్లారిపోయినాయి. నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే నీలో రేగినటువంటి ఈ జ్వాలలు, 7 జ్వాలలు ఆర్పివేయబడుతున్నాయి. తెలుసా నీకు? ఆత్మను ఆర్పుకున్న దిశకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని జాగ్రత్త పడదాం, సరిదిద్దుకుందాం. ఒక్కసారి 7 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది ప్రేమ, 2, 3 దేవాసక్తి, 4 ఆత్మల కొరకైన భారం, 5 సత్య విషయమైన రోషం, 6 దేవుని శక్తిని లోపానికి చూపేటువంటి ఆ ప్రభావం, 7 పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి. చాలామంది విశ్వాసుల్లో చల్లార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. చాలామంది విశ్వాసుల్ని దిగజార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. మనం ప్రార్థన చేయాలి. మన తోటి సేవకుల కోసం, విశ్వాసుల కోసం, పరిచారకుల కోసం, పరిచారకులందరి కోసం ప్రార్థన చేయాలి. శత్రువుని గెలవనీయొద్దు. రండి, మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేద్దాం. చివరికి ఎంత మొద్దుబారిపోయిందంటే మన హృదయం. వాక్యంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న ఒక పక్క విని మరో పక్క వదిలిపెట్టేటువంటి దిగజారుడు పరిస్థితికి వెళ్ళిపోయాం. ఉండలేకపోతున్నాం, లాభం లేదు, గెలవలేకపోతున్నాం, అయ్యో అనుకుంటానే బలహీనతలతో, లోపాలతో, పాపాలతో, పొరపాట్లతో రాజీ పడిపోతున్నాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? భారం కలిగిన ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఈ విషయమై. ఇర్మియా ప్రార్థన చేయి.
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాగణుడగు దేవ, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు ప్రభు. ఈరోజు నాయనా నాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు, మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు, మమ్మలను సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ దాసుని మరుగుపరుచుకొని స్పష్టంగా నాయనా ఏ విషయాల్లో మేము చల్లారిపోతున్నామో, ఏ విషయాల్లో వెనకబడిపోయామో, ఏ విషయాల్లో నా ప్రభావం మేము సరి చేసుకోవాలో నాయన బహు స్పష్టంగా మాట్లాడేందుకు నీకు స్తోత్రములు 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 ప్రభు. అవునైనా ప్రేమ విషయంలో చల్లారిపోయాం. మాకు ప్రభు నూతనమైన నీ ప్రేమను మా హృదయాల్లో కొమ్మరించుదువుగా తండ్రి. నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో విశ్వాస విషయంలో కూడా చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. నూతనమైన విశ్వాసం మా హృదయాలలో నీ ఉపదేశం ద్వారా పుట్టించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. అయ్యా మాకు ప్రభు నూతనమైన ఆసక్తి ఇదిగో నీ ఉపదేశం ద్వారా, నీ దాసుడు ద్వారా మరలా అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు 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 ప్రభు. సత్య విషయమైన రోషము నా ప్రభు ఇదిగో చల్లారిపోయామని మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఆ సత్యానికి వచ్చిన రోషము మాకు మరలా ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభు. అయా పరిశుద్ధత విషయంలో నా ప్రభు ఇదిగో నాయన దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్న మమ్మలను చల్లార్చి నా ప్రభు ఇంతవరకు నా ప్రభు కృంగదీసి నా దుష్టుని దూరపరిచి నూతనమైన పరిశుద్ధతను మాకు అనుగ్రహించుదువుగాక తండ్రి. నీ కొందనాలు ప్రభు, స్తోత్రాలు నాయన. ఇంకా అనేక సంగతులు మాకు ప్రభు ఇదిగో మీరు వినగించున్నారు. నూతన ప్రభావంతో మమ్మల్ని నింపుదువుగాక దేవా, నూతన ప్రభావంతో మమ్మల్ని నింపుదువుగాక నాయన. ఇదిగో స్పష్టంగా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఎంతోమంది ప్రభువ ఇదిగో ఈ విషయాల్లో ఉన్నారని నన్ను మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రాలు. ఇదిగో సెల్ ఫోన్ మాయలో పడి నాయన చల్లారిపోయిన స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభువ మళ్ళొక్కసారి నాయన మీరు దర్శించి నూతనమైన కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం కలుగును కాక తండ్రి. ఇంకెక్కడ కూడా నా ప్రభు దిగజారిపోకుండా అయ్యా ఇదిగో నీకు నీ సహవాసానికి దాసులకు అంటుకట్టబడి విస్తారంగా ఫలించే కృపను గ్రహించుదువుగాక నాయన. నీ కొందనాలు ప్రభు. అయ్యా నేను స్తుతించుకుంటూ ఇదిగో నీ దాసుని మనసుతో మా అందరి మనసును పెనవేసి, ఆత్మకు పెనవేసి స్థిరపరిచి ఆ దినం వరకు కాపాడుదువుగాక నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా.